మాట్లాడతారు ప్లీజ్. గాంధీ గారు సాగిన ప్రోగ్రామ్ వేదిక మీదకి తెలిసినటువంటి వాళ్ళే వచ్చి వేదిక పైన ఆశీర్వాదం రావాలి. ఒక్కొక్క 2 నిమిషాలు కార్పొరేటర్ మన ఫస్ట్ నాయకులన్న 2 నిమిషాలు మాట్లాడతాం. మాటకి అట్లాగే ఒకసారి 2 నిమిషాలు మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడవలసింటారు. ముందు పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు దయచేసి ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం రవి గారు హైదరాబాద్ వెళ్ళాల్సిందే. మళ్ళీ ఆయన రావడానికి వీలు పడదని బలవంతంగా ఉంచి సమయాన్ని కేటాయించడం జరిగింది. మాట్లాడాలంటే కొంచెం సమయం భావం ఎక్కువగా తీసుకోకూడదు. ఓన్లీ ముఖ్యుల వరకే మాట్లాడాలనుకున్న వాళ్ళకు కూడా చేయలేదని ఎవరు ఫీల్ కావద్దు. మాట్లాడాలనే కుతూహలం ఉత్సవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యులు అనుకున్న వాళ్ళందరినీ గుర్తించి అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీరు మరో విధంగా అనుకోవద్దని చెప్పి మనవి చేస్తున్నాను. ఒక్కొక్కరు వరుసపెట్టి ప్లీజ్ వచ్చి ఒక్కొక్కరు వరుసపెట్టి వచ్చి ప్లీజ్ అందరికి సన్మానించే అవకాశం వస్తుంది. వెంకటేసి సన్మానిస్తున్నారు మన ఎంపీ గారిని. ప్లీజ్ స్నాక్స్ ఉన్నాయి, అందరూ అవన్నీ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి మీరు అందరూ మాధురి మరియు సత్తుపల్లి నుంచి సత్తుపల్లి మండల సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మాధురి మధ్య మార్చెట్టి వెంకటేశ్వరరావు న్యాయగొండపల్లి మాధవ్ రామారావు గణేష్ సారీ మార్చెట్టి వెంకటేశ్వరరావు బాగా ఎక్కడున్నాం? ఓ బ్రదర్ దొరకు ఓకే మానది ఓకే సార్ స్నాక్స్ ఓకే సార్ నువ్వు కూడా
మీదేమైందన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్నూరు కాపు కుల బంధువులందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి కార్యక్రమ అధ్యక్షులు మామగారు గాంధీ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వహణకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న గత నెల 30వ తారీఖు అమెరికాలో ఇక్కడి నుంచి పోయినటువంటి ఎన్ఆర్ఐ మన పిల్లలు తెలంగాణ మున్నూరు కాపు జాతి నుంచి ఉద్భవించినటువంటి కిరటం లాగా బయటపోయి మన కీర్తి ప్రతిష్టని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా అక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ కొన్ని అగ్రజాతుల వాళ్ళు మనల్ని వివక్షగా చూసి రకరకాల రాబోయే కొత్త పిల్లలకి ఇబ్బందులు పెట్టే దశలో వారంతా ఐక్యమై మన మున్నూరు కాపు జాతి నుంచి ఒక సంఘాన్ని స్థాపించి మొన్న భారీ బహిరంగ సభ మహాసభలు జరుపుకోవడంలో భాగంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్నూరు కాపు జాతి గౌరవ అధ్యక్షుడైన మన కుటుంబ సభ్యుడు బుద్ధిరాజు రవిచంద్ర గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి అక్కడ ఉన్నటువంటి సభల్ని జయప్రదం చేసి వరుసన 4 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటనని ప్రవాస మన తెలంగాణ బిడ్డలందరూ మన జాతికి రుణపడి ఉంటాం. రాబోయే తరానికి అక్కడి నుంచి ఏ పేద పిల్లలు వచ్చినా అన్ని రకాలుగా ఆ పిల్లలకి మన జాతి తరఫున అన్ని సహాయ సహకారాలు అందించి వాళ్ళని మా పిల్లల్లాగా చూసుకుంటామని హామీనిచ్చి రాబోయే తరానికి ఉపయోగపడేగా ఆ సంస్థ పనిచేస్తుందని దిగ్విజయంగా అక్కడ మహాసభల్ని పూర్తి చేసుకొని విజయవంతం పర్యటనను విజయవంతం చేసి ఈరోజు ఖమ్మం వచ్చిన సోదరుడు వద్దిరాజు రవిచంద్ర గారికి మన కాపు బిడ్డలైనట్టు మన అందరం చిన్న సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని వచ్చినందుకు ఎంపీ రవిచంద్ర గారికి ఖమ్మం పట్టణం మరియు శ్రీకాకుళం ప్రాంతం మా కుటుంబ తరఫున వారికి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది జనార్దన్ గారు గుర్తు చేశారు. అలా మన కులానికి వచ్చే 1-2 నిమిషాలు ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నాయి. ఎందుకంటే మేమున్న బిజినెస్ లో ఒక పక్క రాజకీయాలు ఒక పక్క వృత్తిరీత్యా వ్యాపారం ఉంటుంది, టైం ఉండదు. అయినా చేతనైన మేరకి గత 25-30 సంవత్సరాలు బట్టి సంఘానికి చేతనైన మేరకు సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం. ఆ సంఘం కూడా మమ్మల్ని అంతే కడుపులో పెట్టుకుని మీరు 2005లో రాజకీయ ప్రవేశం ఖమ్మంలో చేసిన నాటి నుంచి వాటి వరకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 4 జాతులే కాకుండా మన జాతి కాదు నన్ను గుండెల్లో పెట్టుకొని చూశారు. రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఉంటే మా కుటుంబాన్ని అదే విధంగా మన జాతి మరియు ఈ 4 నేను చెప్పిన జాతులు నన్ను ఎల్లవేళలా అండదండలు ఉంటాయని ఆశిస్తూ మొన్ననే స్టేట్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా 2 నెలల పాటు 15 రోజుల పాటు గాంధీ గారు మీ డివిజన్ లో కమిటీ చేయండి. ఒక 2 పేర్లు ఏంటంటే కులం బలపడాలన్నా జాతి బాగుపడాలన్నా ఒక రాజకీయ నాయకుడు ఏసీ గదులలో కూర్చొని 2 పేర్లు రాసిస్తే అది సార్థకత కాదు. మా డివిజన్ లో సుమారు 965 ఓట్లు ఉన్నాయి, 300 పైచల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక రోజు కనీసం 60-70 మందిని ఆహ్వానించి వాళ్ళందరి సమక్షంలో వాళ్ళకి ఇష్టమైన రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఒకే కులం ఒకే సంఘం అనే విధంగా డివిజన్ కమిటీలు ఉండాలి తప్ప నేను 2 పేర్లు ఇస్తే బాగోదు. నాకు ఎన్ని పనులున్నా దగ్గరకు వచ్చిన టైం అంటారు. రేపు ఆదివారం కదా, రేపు ఉదయం 10:30-11 గంటల రమ్మని 45 మందితోటి ఒక్కొక్కరు కనీసం మనిషికి ఒక 20 నుంచి 50 ఓట్లు ప్రభావితం చేయగలిగే కుటుంబ సభ్యుల్ని కూర్చోబెడితే వాళ్ళ నుంచే అధ్యక్ష కార్యదర్శిని ఎన్నుకున్న తర్వాత అది సోషల్ మీడియాలో బయటకు వెళ్ళిన తర్వాతనే మిగతా 60 డివిజన్లు అటు శివచిత్తి వీరభద్రం గారు, గాంధీ గారు, ఆర్జేసీ కృష్ణ గారు,
రిస్క్ తీసుకొని చాలా కష్టపడి డివిజన్ కమిటీలు వేసారు. కానీ ఇప్పుడిప్పుడే అన్నయ్య చెప్పినట్టు పారదర్శకంగా లేవని, కొంతమంది కులాన్ని పిలవకుండా పేర్లు రాశారని అలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా అధిగమించడానికి ఏ డివిజన్ పరిధిలో అయితే అలాంటి విమర్శలు వస్తున్నాయో బాధ్యతాయుతంగా ఆ ప్రాంతం 3 టౌన్ కావచ్చు, 1 టౌన్, విలీన గ్రామ పంచాయతీలు కానీ 2 టౌన్ కానీ ఆ ప్రాంతం ఆ డివిజన్ మన కాపు బిడ్డలందరూ కూర్చోబెట్టి అధ్యక్ష కార్యదర్శులు పరిచయం చేయటమా లేదా మెజార్టీ పై మైనార్టీ వాళ్ళ పబ్లిక్ ఇష్టంతో చేస్తేనే ఆ సంఘం బాగుపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు జిల్లా టీం రాష్ట్ర నాయకత్వంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీని ఎన్నుకొని వెళ్దాంటే జిల్లా కమిటీ ఆగమ్య గోచరంగా ఉంది. సర్వసభ్య సమావేశం పెట్టి మన జాతిలో ఉన్నటువంటి మన కళ్యాణ మండపంలోనే సర్వసభ్య సమావేశం పెట్టి ఇప్పటికిప్పుడే కాకుండా ఈ నెల పూర్తయ్యే వరకు జిల్లా అధ్యక్షుడిని టౌన్ నియోజకవర్గాలు అన్ని కమిటీలు వేస్తే సంఘం ఒక తాటి మీదకి వస్తుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రవి గారు దీనిని ప్రత్యేక చొరవ, ఆయన రాజకీయాలలో ఒక హుందాతనంలో పై దశలో ఉన్నాడు కాబట్టి, మన జాతికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి 4-5 రకాల సంఘాలు ఉంటే ఒకే సంఘం ఒకే కులం అని ఒక అత్యున్నతమైన నినాదం తీసుకొని దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మన సంఘానికి వడ్డీ తెచ్చే విధంగా ఇతర కులాలు ఇష్టపడే విధంగా ఒక తాటి మీద తీసుకొచ్చింది కాబట్టి జిల్లా సంఘాన్ని కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే సంఘంగా ఏర్పాటు చేయడానికి ఆయనకి పని ఉన్నా లేకుండా ఒక 5 నియోజకవర్గాలకు 5 రోజులు, ఒక 10 పట్టణాలు ఉన్నాయి కాబట్టి 10-15 రోజులు టైం తీసుకొని అన్న ప్రత్యేకంగా జాతి కోసం పనిచేయాలని మీ అందరి సమక్షంలో శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, కుల సభ్యులకు, కుల బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై రవీణ, జై తెలంగాణ. వారందరికీ ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. జై మున్నూరు కాపు అన్న, ఏదన్నా ఒక్కరు కూడా మాట్లాడదు. జై మున్నూరు కాపు, మున్నూరు కాపు ఐక్యత. జై రమణ, జై రమణ. ఇవాళ ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క కాపు ముద్దు బిడ్డ గుండెల మీద ధైర్యంగా నిలబడుతుంటే రమణను బట్టే సత్తుపల్లి. అతి ముఖ్యంగా మేము అంతమంది రాజకీయంగా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను ఇవాళ ఈ ధైర్యంగా ఉండి ఇలా రాగలుగుతున్నానంటే అన్న రమణను చూసుకునే ధైర్యం, నా బలం, నా బలహీనత. జై రమణ అన్న. చిన్న విదేశీ పర్యటన ముగించుకొని ఖమ్మం పట్టణానికి ప్రప్రదంగా వచ్చినటువంటి రాజస్థాన్ సభ్యులు ఉద్దిరాజు రవిచంద్ర గారికి మన మున్నూరు కాపు సంఘం తరఫున మరియు పాలేరు నియోజకవర్గం తరఫున వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్తుంది. పెద్దలందరికీ, కుల బంధువులందరికీ ముందుగా నమస్కారం. సోదరుడు అమెరికా మన కులం తరఫున ఖమ్మమే కాదు, హైదరాబాద్ కాదు, అమెరికా గారు పోయి ఉత్సాహం నడిపించి 10 మంది ఒక్కడికి ఫోన్ చేసే కార్యక్రమాలు నిర్వహించినందుకు రవి గారికి ధన్యవాదాలు చెప్తూ అభినందనలు చెప్తూ సభ్యులు ఉద్దిరాజు రవిచంద్ర గారు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా మరి యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మున్నూరు కాపు కుల పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న మీరు మాకు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్గా మా తెలంగాణలో పవన్ కళ్యాణ్ లాగా గాయత్రి రవణ అంటే కులం, కులం అంటే రవణ ఆ విధంగా ముద్రేసినందుకు ఏదో ఒక సామాజిక వర్గానికి వెనకంజ వేసుకుంటాం మేము మమ్మల్ని మాకు రవణ ముందుండు, కాపు పులి ముందుంది, ఆ పులి వెనక మీ ఎంత ఉన్నా కానీ మాకేం కాదనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చుకుంటూ కాపులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న మీరు మీ పేరుతో మీ అందరూ ముందుకు పోవాలి, భవిష్యత్తులో మీ అంతా మంచి అవకాశం సాధించాలని కోరుకుంటూ, అన్న స్వభావం ఏంటంటే నాకు చిన్న హాస్పిటల్ యశోద హాస్పిటల్లో పని నుండి ఫోన్ చేసి ఒక 4 రోజుల క్రితం నా భార్యకు
మా మిసెస్కి ఆపరేషన్ అయితే ఒక ఫోన్ కాల్కే అదే డాక్టర్ వల్ల యశోద హాస్పిటల్కి వచ్చిండు. అదే ఇతర కులాలకైతే మనం ఫోన్ చేసేంత స్వేచ్ఛ ఉండదు, అంతటి సర్వీస్ కూడా వాళ్ళు ఇవ్వరు. అదే అన్న మీ గుణం. ఈ రాజ్యసభ సభ్యులకి రెట్టబోయారంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మీ నాయకులు అని అనుకుంటారు, కానీ ఇలాంటి సర్వీస్ ఉంది కాబట్టి మీరు రాజ్యసభ వరకు వెళ్ళారు. ఇంకా ఇలాంటి ఉన్నత పదవులు మీ యొక్క సర్వీసులో రావాలని చెప్పి కోరుకుంటూ, మా అందరికి అవకాశాలు ముందు పడాలని చెప్పి కోరుకుంటూ. ముద్దిరాజు రవిచంద్ర గారు కాపు విదేశీ పర్యటన విజయవంతం చేసుకొని ఈరోజు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఎంతో అక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపుల్ని ఐక్యత చేసి వాళ్ళకు భరోసా ఇచ్చి, ఏదున్నా ఇప్పుడు అమెరికాలో అది ఎట్లా జరుగుతుందో తెలుసు, అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల తరఫున కూడా సందర్భం వస్తే నేనున్నా మీ అందరికీ అని అక్కడ అభయం ఇవ్వటం. రవణ అంటే అదొక అభయం. అట్లనే మన మున్నూరు కాపుల్ని ఐక్యత చేసినటువంటి రవణకి ఈరోజు ఈ సన్మానం జరగడం, అభినందన సభకి అందరు వచ్చినందుకు నాకు ఈ అవకాశం. ఆధ్వర్యంలో జరిగిన మహాసభకి ముద్దిరాజు రవిచంద్ర గారు అటెండ్ అయిన రావడం, మనం ఆయన్ని ఈరోజు సన్మానించుకోవడం అనుకున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆయన్ని గుర్తించి, మున్నూరు కాపు అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక బలమైన సామాజిక వర్గం కాబట్టి అలాంటి బలమైన సామాజిక వర్గానికి అవకాశం ఫస్ట్ 2 సంవత్సరాలు ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు సుమారుగా 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిండు. కాబట్టి మనం ఆయనని వెనక ఉండి ఆయన ముందుకు తీసుకుపోయి ఇంకా ముందుకు తీసుకపోతే భవిష్యత్తులో మన కులానికి ఆయనకి గుర్తింపు బాగా వస్తుంది. కాబట్టి ఈనాడు మనం అందరం ఆయన్ని ఈ విధంగా గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై కే. బంధుమిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఆ రోజు విజయవాడ చూసినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని నేను చూడలేదు, వాళ్ళతో పరిచయం లేదు నాకు. కానీ మా అన్న రమణని నేను చూసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. వాళ్ళతో ప్రయాణం చేసినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏదైనా చిన్న ఆపదలో కానీ ఒక ఫోన్ కాల్కి స్పందించేటువంటి నేత ఇప్పటిదాకా ఇక్కడ నాకు దొరకలేదు. కేవలం ఒక ఫోన్, మధ్యాహ్నం నైట్ ఈవినింగ్ అనేటువంటిది ఎవరైనా కానీ మిస్డ్ కాల్ తీసుకునేటువంటి చేసే నేత ఎవరైనా ఉన్నారంటే కేవలం అది ముద్దిరాజు రమణ మాత్రమే. జై రమణ. బంధుమిత్రులందరికీ, కుల బాంధవులకి, మునుపు కుల బాంధవులు, బంధుమిత్రులు అందరికీ, స్నేహితులకి, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి అందరి మిత్రులకు కూడా, మా పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు, వారికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పొద్దున్నే నేను ఉదయం 5:30 దాకా నేను కొన్ని పనులు చేసుకొని 5:30కి వర్క్ జరిగింది. 9:30కు గాంధీ గారు, ఆదినారాయణ గారు, వీరభద్రం గారు అందరూ వచ్చేసి నన్ను లేపి మరి మీకు మేము సన్మానం చేయాలి, ఉండండి అని. అంటే దేనికే అంటే మీరు అమెరికా పోయేస్తారు, అంటే అమెరికా పోయేస్తే సన్మానం చేస్తారా అని నేను వద్దయా, నేను ఎట్లాగూ చేస్తూనే ఉన్నా, అది కొత్త ఏం కాదు కదా. కుల పని అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ కులంలో పుట్టినందుకు నేను ఒక అదృష్టవంతునిగా భావిస్తూ ఈ కులానికి సేవ చేయాలి. ఖచ్చితంగా నా బాధ్యత నా మీద ఉంది. ముందు నా ఇల్లు, నా కుటుంబం, తర్వాత కులం తర్వాత స్నేహితులు, మిగతా అందరి కులస్తుల్ని కలుపుకుంటూ పోతేనే మన జన్మ సఫలీకృతం అవుతుంది. మనం ఎన్నుకున్న లక్ష్యం రాజకీయం కానీ అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నంలో మనం గమ్యం కూడా చేరుకున్నాం. రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నటువంటి దాన్ని ఒక తాటి తీసుకురావడం జరిగింది. చిన్నవి ఒక కుటుంబంలోనే ఉంటాయి, ఒక ఇంట్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా కొద్దిగా వస్తుంటాయి. వాటిని సెపరేట్ వాటితో అవే అవుతాయి. కొంతకాలం తర్వాత మళ్ళీ అన్నీ కలిసిపోతుంటాయి. చిన్న కాలువలు వచ్చేసి ఒక నది లెక్క అయితే కలిస్తే ఇప్పుడు నదిగా తయారైంది. అది నది దగ్గర కలిసే దగ్గర పాయల్లాగా కొన్ని ఉన్నప్పుడు కూడా కలిసిపోక తప్పదు. ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఈ నది అంతా మారి మళ్ళీ సముద్రంగా కలవాల్సిందే. సముద్రంగా మన కులం కూడా ఉప్పొంగాల్సిందే. సముద్రంగా అవతరించాల్సిన కులం అనేది ఖచ్చితంగా కూడా రాజ్యాధికార వైపు దిశ వైపు ప్రయాణం చేస్తున్న దాంట్లో మనం మిగతా బీసీలందరి సోదరులు కూడా కలుపుకొని పోవాలి. మన పోరాటం మనం చేసుకుంటూ మన కులాన్ని మనం ముందుకు తీసుకెళ్తుంటూ ఇంకా వేరే వాళ్ళకు వ్యతిరేకంగా కాకుండా వాళ్ళని ఎవరిని కూడా ఏమాత్రం కూడా ఒక్క మాట అనకుండా మనం వాళ్ళందరితో కలిసి
మిగతా వాళ్ళతో కలిసి పోవాల్సి వస్తే కలిసిపోవాలి, వాళ్ళు కలిసి వస్తా అంటే కలుపుకోవాలి. అట్లా అయితేనే తప్ప రేపు జనరల్గా ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది. ఒక కమ్యూనిటీ ఉన్నటువంటి మన ఒక కులంతో ఎవరు ఏ కులస్తులు, మనమే కాదు ఏ కులస్తులు, ఒక కులస్తులు సర్పంచ్ కాలేరు, ఎంపీటీసీ కాలేరు, జెడ్పీటీసీ కాలేరు. కానీ మనకు చాలా ఓపిక ఉన్నది. మనం రైతు బిడ్డలం, అన్నదాతలం, నలుగురికి అన్నం పెట్టే వాళ్ళం కాబట్టి అందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు మాత్రం ఖచ్చితంగా ఈ బీసీ దేశమంతటా నడుస్తుంది బీసీ ఉద్యమం. ఇది మంచి కాక మీద ఉంది, వేడి మీద ఉంది. దాంట్లో మన పాత్ర ఈ రాష్ట్రంలో ప్రముఖంగా ఉండాలని మీ అందరూ కూడా సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు రాజ్యసభ సభ్యత్వం వచ్చిందంటే నన్ను చూసి రాలేదు, నన్ను చూసి ఇవ్వలేదు, మిమ్మల్ని అందరిని చూసి ఇచ్చారు. ఇది నేను పదే పదే ఎన్నోసార్లు చెప్తాను. మీ అంతా నాకు బలంగా ఉన్నారని, రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులు, మునుక మిత్రులు, బంధువులు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. కలిసి ప్రయాణం చేస్తున్నాం, దాన్ని ముందుకు డ్రైవ్ చేస్తున్నాం అనే ఏకైక నమ్మకంతో మాత్రం నాకు వచ్చింది తప్ప నా ఇండివిజువల్గా రాలేదు. నా వెనకాల శక్తి మీరందరూ ఉన్నారు కాబట్టి నేను అంతవరకు రీచ్ అయినా. ఇది ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కటి ఏంటంటే ఫస్ట్ టైం నేను అమెరికాకి వెళ్ళినా, ఇంతకుముందు పోలేను. అది కూడా మన కులం అభివృద్ధి కోసం మన కుల సోదరులు పెట్టుకున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రోగ్రామ్కి ఒక చీఫ్ గెస్ట్గా రమ్మంటే నాకు ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయని, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయని అనేక ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో 30-31 తారీఖు మాత్రమే అక్కడ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ 30వ తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది, 31 తారీఖు ఒకటే ఉంది. నేను 30వ తారీఖు ఖమ్మంలో ఉన్నా. మన మిత్రులు అమెరికా నుంచి అక్కడ పోయిన వాళ్ళందరూ బాగా ప్రెషర్ చేస్తున్నారు, అన్న మీరు ఒక్కరు రావాలనే బాగుంటుంది, మీరు ఒక రాజ్యసభ సభ్యులు, కులానికి గౌరవాధ్యక్షులు, మీరు వస్తే మన తెలంగాణది ఆంధ్రది అంతా కలిసి మీరు డెవలప్ చేయొచ్చు, బాగుంటుంది అని చెప్పేసి బాగా ఫోర్స్ చేస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పర్మిషన్ అడిగాను. అన్న ఇట్లా ఒక 3 days పర్మిషన్ ఇవ్వండి, ఇట్లా మా దాన్ని పోయిస్తా అంటే, అరే ఆల్రెడీ మన చంద్రన్ ఉన్నాడు అక్కడ, కోరకండి చంద్రు, మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఇట్లా పోవాలంటే ఖచ్చితంగా పోన్నాను. మీ ఇంతవరకు అమెరికాలో అడుగు పెట్టలేదు, అందులో మీ దానికోసం పోతా అంటే నీకు 80% అబ్జెక్షన్ చేయని, ఎంత పనున్నా సరే నీ ఇష్టం వచ్చిన రోజు పోయిరా అని చెప్పి. కాకపోతే ఏంటంటే నాకున్న బాధ్యత ఏంటంటే 9వ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము భాగస్వామ్యం అవ్వాలా వద్దా అనేది మా పార్టీ నిర్ణయం. కానీ అంతలోపు ఉండాల్సిన కర్తవ్యం, బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా మా పార్టీ ఏది చెప్తే అది చేసే ఒక సిన్సియర్ రాజ్యసభ సభ్యుడిగా నేను ఇక్కడ ఉండడం నా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా వచ్చి 7వ తారీఖే ఇక్కడ వచ్చి ఉన్నా. సరే మా పార్టీ నిర్ణయం అబ్స్టైన్ కావాలని, ఇద్దరికి సమానంగా దూరంగా ఉండాలని, 2 పార్టీలకు దూరంగా ఉండాలని. మన ఒక ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తున్నాం కాబట్టి ఇద్దరికి దూరంగా ఉందాం, మనం సెక్యులర్గా అందరం కలిసిపోదామనే నిర్ణయం గౌరవంగా తీసుకున్నారు. వారు వద్దని చెప్పడంతో మనం ఆగిపోయాం. అది ఒక నిర్ణయం. కానీ అక్కడ పోయిన తర్వాత నాకు కనిపించింది ఎంతమంది పిల్లలు, యూత్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఎంత సంతోషం అంటే వాళ్ళని చూస్తే చాలా వెయిట్ చేసి నేను పోకపోయి ఉంటే నిజంగా కూడా ఒక తప్పు చేసిన వాడిని లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని ఎక్కడికక్కడ 1000 మంది వచ్చారు, చాలామంది రిసీవ్ చేసుకున్నారు. నేను అక్కడ దిగిన 1 గంటలో తయారైన, మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టారు ఫంక్షన్ హాల్ ప్రోగ్రామ్, అక్కడికి పోవడం జరిగింది, ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ 1 గంట సేపు అందరితో ఫోటోలు దిగి బయటికి పోయి వచ్చేసరికి నైట్ అయింది. మళ్ళీ మీటింగ్ అటెండ్ అయినా 3-4 hours మీటింగ్ హాల్లో కూర్చున్నా. ఖచ్చితంగా నేను కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నన్ను పిలిచారు, నన్ను మాట్లాడమన్నారు, గౌరవించారు, అన్ని చేశారు. ఈ ప్రోగ్రాంకి వచ్చాను. కానీ నేను చెప్పేది ఒక మాట వినండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పిన. అదేంటంటే తెలంగాణలో ప్రతి జిల్లాలో మున్నూరు కాపులకు ఒక భూమి ఉన్నట్టు, భవనాలు ఉన్నట్టు, అమెరికా మొత్తంలో ప్రతి రాష్ట్రంలో మన బిడ్డలు ఉన్నారు, మన సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోవాల్సి వస్తే ఇక్కడి కంటే రేట్ తక్కువ ఉన్నది అక్కడ భూమి వాల్యూస్. తెలంగాణ కంటే చాలా తక్కువ భూముల విలువ. 10 లక్షలు పెడితే 15 లక్షలు పెడితే ఎక్కడ దొరుకుతుంది. కొనండి ఎక్కడికక్కడ. ఈ ప్రతి రాష్ట్రంలో ఒక 10 ఎకరాల భూమి కొని కాపు సత్రాలు కట్టండి అని చెప్పిన నేను. తెలంగాణ రాష్ట్రంలో మీరు అక్కడ ఉన్నా, మీరు రిటైర్ అయ్యి వచ్చినా, మీ పిల్లలు ఉన్నా, ఎవరికైనా పనికొస్తుంది. దేనికి కట్టమన్నానంటే ఇప్పుడు ట్రంప్ వచ్చారు, జాబ్స్ అన్ని పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారు, ఇబ్బందులు అవుతుంది. వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.
వాళ్ళకు షెల్టర్ ఇవ్వండి, ఆశ్రయం ఇవ్వండి. ఆ ఆశ్రయం తర్వాత సపోర్ట్గా నిలబడండి. మళ్ళీ దేశం విడిచి వెనక్కి పోయి పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక భరోసా ఇవ్వడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ఒక ఇలాంటి ట్రస్ట్లు ఏర్పాటు చేసి నమ్మకాన్ని క్రియేట్ చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా ఇప్పటిదాకా మాకు ఆలోచన రాలేదని ఇది ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అమెరికాలో పిల్లలు చాలా మంది రోడ్డు మీద ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేనున్నంత మట్టుకి, నాకు తెలిసినంత మట్టుకి, నాకు తెలిసిన కంపెనీలు కానీ, పిల్లలు కానీ, యాజమాన్యాలు కానీ, ఫ్రెండ్స్ అందరు కూడా మ్యాక్సిమం నేను వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఏర్పాటు చేసి వచ్చి నేను ఆన్లైన్లో ప్రతి దిక్కున గమనిస్తున్నా, చేయించి ఏర్పాటు చేస్తున్నా. ఎక్కడికి పోతే అక్కడ ఒక్కరోజు మాత్రమే నేను వాషింగ్టన్లో ఉన్నా, నెక్స్ట్ డే న్యూజెర్సీ పోయినా. అక్కడ పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడ తెలిసింది ఫోన్లు, రిసీవింగ్, ఇళ్లలో రమ్మనడం, ఎంత ప్రేమగా చూసుకున్నారు. అంటే ఒక కమ్యూనిటీ కాదు, రాష్ట్రంలోని మొత్తం ప్రజలు కూడా అన్ని వర్గాల వారు కూడా అన్ని రాష్ట్రాల నుంచి నన్ను పిలిచారు. కానీ నేను ఓన్లీ 5 రోజులు, 6వ రోజు బయలుదేరిన 5 రోజుల్లో 5 స్టేట్లు తిరిగిన, డైలీ 2-3 గంటలు మాత్రమే నిద్రపోయినా, బై రోడ్ జర్నీ చేసిన, న్యూజెర్సీ తిరిగినా, న్యూయార్క్ పోయినా, నయాగరా పోయినా, పిట్స్బర్గ్ పోయినా, మళ్ళీ వాషింగ్టన్కి వచ్చిన. అంటే నాకున్న 5 రోజులు సద్వినియోగం చేసుకొని మొత్తం తిరిగి చూడడానికి ప్రయత్నం చేసిన. మన పిల్లల్ని కలుసుకోవడానికి, మన కుటుంబ సోదరులను కలుసుకోవడానికి, కమలాకర్ గారి బావమర్ది ప్రవీణ్ కానీ, ఇంకో ఫ్రెండ్స్ ప్రవీణ్ కానీ, ఖమ్మం పిల్లలు దండ్యాల విజయాన్ని కానీ, లక్ష్మణ్, ఇంకా వేరే వాళ్ళు, మహబాద్ పిల్లలు, వరంగల్ పిల్లలు చాలామంది కలుసుకొని చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఇట్లా కూర్చున్నారు. అక్కడ అమెరికాలో కూడా తెలంగాణ సంస్కృతి ఎట్లుందంటే, నేను ఒకరి ఇంటికి వస్తున్నా అంటే 30-40 మంది 50 మంది తయారవ్వడం, ఆడ భోజనాలు ఏర్పాటు చేయడం, కూర్చోవడం, భోజనాలు పెట్టడం. నేను అమెరికాలో ఒక్కరోజు కూడా ఒక బన్ను తినలే, బర్గర్ తినలే, ఏం తినలే. ప్రతిరోజు తెలంగాణ ఫుడ్డే తిన్నాను. అంటే నాకు అమెరికా పోయిన ఫీలే కలగలేదు ఇప్పటి వరకు కూడా. పోయిన తెల్లారి నుంచి బన్నులు, రొట్టెలు, పిజ్జాలు, బర్గర్లు తినాలి. కానీ నాకు ఆ ఛాన్స్ రాలే, అవకాశం కూడా రాలే. అందరు మన పిల్లలే బాగా రిసీవ్ చేసుకున్నారు, అన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్న వారికి ఆ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ పెట్టినటువంటి వెంకట్ పెద్దికి, రజనీకాంత్ సంఘాని గారికి, అక్కడ ఉన్నటువంటి గ్రూపులందరినీ కూడా మనం ఇక్కడ ఎట్లయితే ఐక్యం చేసినామో అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆట కానీ, మన కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు పెట్టిన జిఎంఏ కానీ అందరినీ కలిపి అందరితో ఫోటోలు దిగి అందరినీ కలిసి ఉండమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాంట్లో గ్రూపులు అయ్యి, దీంట్లో గ్రూపులు అయ్యి ఫైనల్గా విడిపోవడం కంటే వద్దని అందరూ కలిసి ఉండండి, డెవలప్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. ఒక ట్రిప్ మాత్రం ఇక్కడి నుంచి పోయే పిల్లలకి ఇంకొకటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక సూచన ఇవ్వడం జరిగింది. మన పిల్లలందరూ కూడా మన కమ్యూనిటీ పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు, అన్ని వర్గాల పిల్లలు కూడా అమెరికా సంబంధాలు ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత 6 నెలలకో, 1 ఇయర్కో, 2 ఇయర్స్కో ఇబ్బందులు అవుతున్నాయి సంబంధాలు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ, అబ్బాయి అక్కడ, లేదా అమ్మాయి అక్కడ, అబ్బాయి ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్స్ తెగిపోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం కూడా ఒక షెల్టర్ పెట్టమని చెప్పాను నేను ప్రతి స్టేట్లో. అది మనం కమ్యూనిటీ డీల్ చేయమని చెప్పాను. మిగతా అందరి కోసం మన కమ్యూనిటీ వాళ్ళు, మన స్నేహితులు, మన మిత్రులు ఈ జిఎంఏ ద్వారా కానీ, ఆటా ద్వారా కానీ, ఆప్తా ద్వారా కానీ, ఇట్లా ఆప్తా ద్వారా ఇవన్నీ డీల్ చేసేసి ఒక్కొక్క సమస్యలు సాల్వ్ చేయండి. వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు బాధపడకుండా చూడండి, అక్కడ పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా సమన్వయం చేసి సెటిల్ చేయండి. ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ముందు పడండి అని ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర చాలా మంది అమెరికాలో ఉన్నారన్న, మా బిడ్డ ఇక్కడ ఉంది, ఆ పిల్లాడు అక్కడ ఉన్నాడు, వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు. దానికి కూడా ఒక మార్గం నిర్దేశించడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అదొక విజయంగా భావించవచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకు 2-3 బాధ్యతలు పెట్టి వచ్చిన, పుట్టిగే కాకుండా వాళ్ళకి పని కూడా చేయించి వచ్చేసిన. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆ ప్రయాణం అయిపోయింది, వచ్చిన తర్వాత నేనేదో నా పనులు ఏం చేసుకున్నా అంటే, పోదు వచ్చేసి నువ్వు పోయొచ్చినగా సన్మానించాలంటే నాకు కొద్దిగా మంది వచ్చిన అందరికీ, మా బంధువులు, బ్రదర్స్ అందరికీ కూడా, మన కుల బాంధవులు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఒక 30 days లోపు జిల్లా అధ్యక్షుల ఎన్నిక కమిటీలు కూడా జరుగుతాయి. నేను చెప్పడం జరిగింది ఈరోజు, అక్కడ కూడా డిసిషన్ అయిపోయింది. దాని తర్వాత రేపటి నుంచి, ఎల్లుండి నుంచి మీరు అందరూ కూర్చొని ఫస్ట్ మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేయండి. కామెంట్ చేయొద్దు, అందరూ కలిసిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచిగా
అమెరికా కంటే మంచిగా ఇక్కడ కంటే మంచిగా అక్కడ అందరి మనసుకు చూరగొని మీ అభిమానానికి మాత్రం నిజంగా ప్రీతి పాత్రమై మీ నమ్మకాన్ని మరొకసారి శిరసా వహిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మీ అందరికి కూడా రుణపడి ఉంటాను, పనిచేస్తానని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.